హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక అందరికీ షేర్ చేయడానికి మీషో నుంచి చాలా చక్కని చీరలను అయితే కనుక పట్టుకొచ్చేసాను. ఖచ్చితంగా ఇవి మీకు నచ్చుతాయి అండ్ ట్రెడిషనల్ వైజ్గా వింటేజ్ వైజ్గా కట్టుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి. ఇంకా నా డ్రెస్ అయితే ఆల్రెడీ మీకు షేర్ చేశాను. మార్నింగ్ మన వీడియో ఫ్లిప్కార్ట్ ఒకటి అప్లోడ్ అయింది కదా అండి. ఇట్లాంటి పార్టీవేర్ కలెక్షన్స్ మంచి డిఫరెంట్ కలర్స్ పైన అయితే కనుక షేర్ చేసిన ఆ వీడియోలో వన్ ఆఫ్ ద డ్రెస్ కామెంట్ బాక్స్లో లింక్ పిన్ చేసి పెడతానండి. ఎందుకంటే ఇది మీషో కాబట్టి కంప్లీట్ డిస్క్రిప్షన్ దీనిదే ఉంటుంది. సో డ్రెస్ ఎవరైనా నచ్చి తీసుకోవాలనుకుంటే సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కామెంట్ బాక్స్లో ఉన్న లింక్ ఏదైతే ఉందో ఆ వీడియోలో ఈ డ్రెస్ అయితే కనుక డీటెయిల్స్ అనేది నేను మీకు మెన్షన్ చేసి పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఇదైతే కనుక నా డ్రెస్ తాలూకు డీటెయిల్స్. ఇంకా అయితే కనుక ఒక్కొక్కటిగా అయితే కనుక సారీస్ చూసుకుందాము. కంప్లీట్ వింటేజ్ అండి ఇవాళ నేను చూపించేవన్నీ కూడా. ఇట్లాంటివి అయితే కనుక మన పెద్దవాళ్ళు కట్టుకునే చీరలే ఇప్పుడు మనం కట్టుకోవడమే. వింటేజ్ స్టైల్ టైప్ అండ్ చెక్స్, ఆ డిజైన్స్, కలర్ కాంబినేషన్స్ అప్పుడే ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేసుకుంటున్నాం కాబట్టి చక్కగా అయితే కనుక ఈ చీరలు చాలా బాగుంటాయి. అండ్ మీకే కాదు పెద్దవాళ్ళకు కూడా బాగుంటాయి. పెద్దవాళ్ళు కట్టుకునేవి ఇప్పుడు మళ్ళీ పిల్లలు కూడా రీక్రియేట్ చేసుకుంటున్నారు కదా ఇన్స్టాగ్రామ్స్లో. అట్లా కూడా మీకైతే కనుక ఈ చీరలు చాలా బాగుంటాయని తెప్పించాను. ఏ ఏజ్ వాళ్ళైనా ఇంకా హ్యాపీగా కట్టుకోవచ్చు. చిన్నపిల్లలు అనుకుంటే కొంచెం ట్రెండీ జ్యువెలరీ వేసుకోండి. సో కాస్ట్లీ పేరు అయితే ఎవర్ గ్రీన్ సెట్ అందరికీ కూడా ఏ ఏజ్ వాళ్ళకైనా కాబట్టి అలా వేసుకుని స్టైల్ చేస్తే కూడా చాలా బాగుంటాయని తీసుకున్నాను అనమాట. అండ్ శారీ అయితే కనుక ఇప్పుడు మనం పళ్ళు సైడ్ నుండి చూడబోతున్నాము. యాక్చువల్గా చీరలు అయితే మాత్రం ఇవాళ అన్ని కలర్ఫుల్ కాంబినేషన్స్ అన్నీ కూడా కొంచెం డార్క్ చార్ట్ మీదే ఉండబోతుంది. ఇదైతే కనుక మనకి వచ్చేసి శారీ పళ్ళు విత్ టైల్స్ నుంచి అయితే కనుక స్టార్ట్ అవుతుందండి. చూడొచ్చు మీరు ఇలాగా. ఇది శారీ బార్డర్, ఈక్వల్ బార్డర్ అండ్ డిజైన్ కాంబినేషన్ అంతా కూడా ఇప్పుడు మనం అయితే కనుక చూడబోతున్నాము. ఇదైతే కనుక గోల్డ్ కలర్ బుటీ ఈవెన్గా వచ్చినటువంటి టూ సైడ్ గోల్డ్ కలర్ జరీ బార్డర్తోని కంటిన్యూషన్ అయితే కనుక మనకి శారీ అనేది ఈ విధంగా వచ్చేస్తుందండి. సో చూడండి, మీకు కనుక నచ్చింది అని అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయొచ్చు. నాకైతే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చింది. డార్క్ కలర్స్ కామన్గా కూడా నాకు నచ్చుతాయి కూడా కంపేర్ టు లైట్ కలర్స్. సో రన్నింగ్లోనే బ్లౌజ్ వచ్చింది. కొన్ని లైట్ కలర్స్ చాలా బాగుంటాయండి. నేను ఒక వీడియో ఇవాళ అప్లోడ్ అయిన వీడియోలోనే ఒకటి వేసుకున్నాను, అది కూడా చాలా బాగుంది. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ బాగుంది. అట్లా కొన్ని బాగా లైట్ అయితే కనుక అంటే నాకు సూట్ కావు యాక్చువల్గా అనిపిస్తుంది. తేలిపోయినట్టుగా ఉంది అంటారు మా మమ్మీ. అలాగే నేను కూడా ఫిక్స్ అయిపోయాను. సో ఇట్లా అయితే కనుక కొంచెం డార్క్ కలర్స్ తనకి నచ్చుతాయి. నాకు కూడా అదే మైండ్ సెట్ అలవాటు చేసేసింది. కాబట్టి ఇట్లాంటి జనరల్గా ఎవరికైనా ఫొటోస్లలో వీడియోలలో చూడటానికి కానీ లుక్ వైజ్గా బాగుంటాయి. బట్ ఇప్పుడు ట్రెండ్ కొంచెం పేస్టల్స్ కూడా నడుస్తుంది కాబట్టి వాటిల్లో కలర్స్ వచ్చాయి కదా అండి. మరి ఈ లైట్ కాకోకుండా కొంచెం హైలైట్ అయ్యేలాగా డిఫరెంట్గా ఇచ్చారు. అందులో వన్ ఆఫ్ ద సారీ ఇది కూడా డార్క్ షార్ట్స్లలో లైట్లో వచ్చేసాయి. అక్కడితో అదేండి యాక్చువల్గా. నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ మంగళగిరి కాటన్ సారీస్, మంగళగిరి సారీస్ ఇట్లా డిఫరెంట్ వాటిలో అయితే కనుక చాలా వస్తున్నాయి. ఇలాంటి వాటితో అయితే మీరు లెహెంగాస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది కూడా అయితే కనుక బడ్జెట్ రేంజ్లోనే ఫుల్ ట్రెండ్ అవుతుందండి. క్వాలిటీ ఎక్దమ్ సూపర్. తప్పకుండా ట్రై చేయొచ్చు మీకు కనుక నచ్చితే. సో శారీ అయితే కనుక పళ్ళు సైడ్ నుండి చూపిస్తాను. బోత్ సైడ్ కూడా జరీ బార్డర్ అయితే మనకి ఒకేలాగా వచ్చింది. అండ్ చెక్స్ కూడా మీకు బాగా సన్న చెక్స్ కాదు, పెద్ద చెక్స్ కాకుండా ఇలా మనకైతే కనుక వస్తున్నాయి అనమాట. ఇప్పుడు షాప్స్లలో బయట కూడా బాగా ట్రెండ్ అవుతున్నటువంటి శారీస్ అండి. ఇప్పుడైతే కనుక శారీ బ్లౌజ్ అండ్ పళ్ళు అండ్ డిఫరెంట్ మొత్తం అంతా కూడా చూపిస్తా. ఇదైతే కనుక పళ్ళు ఇక్కడ నుంచి. యాక్చువల్గా ఇది పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ ఇలాగే వస్తుంది. అంటే మీకు శారీ ఏదైతే వచ్చిందో రన్నింగ్ బ్లౌజ్ టైపే ఉంటుంది అనమాట. ఇక్కడ నుండి ఈ కొంచెం అయితే కనుక మనకి ఇక్కడ మీకు ఒక బార్డర్ తెలిసిపోతుంది చూడండి. ఇదైతే కనుక మనకి పళ్ళు లాగా వచ్చిందండి. సో కాంబినేషన్ అయితే కనుక ఇంకా కంటిన్యూషన్ ఇలాగే వచ్చేసి చాలా చక్కగా ఉంటుంది. ఇది కూడా హాయిగా కట్టుకోవచ్చు. ఎనీ జ్యువెలరీ కూడా వేసుకోవచ్చు. లుక్ వైజ్గా కూడా చాలా బాగుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ట్రెండింగ్ హిట్ శారీస్లలో. అండ్ కొన్నిట్లో కలర్స్ ఉన్నాయి. నేనైతే కనుక నాకు నచ్చిన కలర్స్ పెట్టాను. ఒకవేళ కలర్స్ పక్కమ్మట ఉంటే కనుక మీరు అలా కూడా చూసుకుని కూడా సెలెక్ట్ చేసుకుని తీసేసుకోవచ్చు అండి. కంటిన్యూషన్ శారీ చాలా పెద్దగా అయితే కనుక వచ్చింది. ప్రాపర్ లెంత్ అండ్ విత్ కడితే కూడా సూపర్ ఉంటుంది. వింటేజ్ జ్యువెలరీతో మాత్రమే ఇవి చక్కగా సెట్ అవుతాయండి మెయిన్గా చెప్పాలంటే. కాబట్టి హ్యాపీగా తీసేసుకోండి. నచ్చితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు. గుడ్ సారీ. నెక్స్ట్ అయితే కనుక ఇంకొక సారీ. దీనిలో నేను మీకు 3 కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తాను డిఫరెంట్ చెక్స్ పార్ట్స్లలో. ఫస్ట్ అయితే కనుక ఇది ఈ కలర్ అండి, మెజెండా పింక్ ఫస్ట్ది. నెక్స్ట్ అయితే కనుక చెక్స్ మనకి దానికన్నా కూడా సేమ్ ఆల్మోస్ట్ అదే చెక్స్. అయితే బార్డర్ డిజైన్ అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుంది. దీనిలో కూడా ఇంకొక కలర్ తీసుకున్నాను. ఇదొక చెక్స్ ప్యాటర్న్, ఇది ఆరెంజ్. ఇదైతే కనుక మనకి రెడిష్ పింక్ కాంబినేషన్ పైన ఈ బార్డర్ రెండు కూడా సేమ్ ఉంటాయండి. ఇవి రెండు ఒకటే సెలర్ దగ్గర నుంచి తీసుకున్నాను. యాక్చువల్ నాకు ఈ రెండు కూడా చాలా బాగా నచ్చాయి. రెండు కన్ఫ్యూజ్ చేశాను నన్ను. రెండు కూడా అట్రాక్టివ్గా దాదా అని పిలిచాయి. సో అందుకోసం అయితే కనుక రెండు పెట్టేసుకున్నాను ఆర్డర్. సో ఇదైతే కనుక
క్లారిటీ కోసం చూపిస్తున్నానండి ఇంకా క్లోజప్ లుక్లో. బార్డర్ అయితే కనుక కింద ఉన్న మెజెండా పింక్ కొంచెం చేంజ్ ఉంది, బట్ ఇవి మాత్రం సేమ్ రెండు కూడా ఒకటే. ఇది పింక్ ఆరెంజ్ కలర్ మాత్రమే తేడా, బార్డరు ఫ్యాబ్రిక్ చెక్స్ అన్నీ కూడా ఒక్కటే. సో మీకైతే కనుక ఓపెన్ చేసి చూపిస్తాను. ఆరెంజ్ ఓపెన్ చేద్దాము. సో ప్రజెంట్ ట్రెండింగ్ కలర్ కాబట్టి ఎలా ఉంటుందో చూపించి మీకు తర్వాత నేను పింక్ది కూడా చూపిస్తానండి. ఇదైతే కనుక మనకి శారీ పళ్ళు విత్ టాజల్స్ నుంచి అయితే కనుక ఇక్కడ నుండి ఈ పాయింట్ వరకు అయితే క్లారిటీగా వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి అయితే కనుక మనకి శారీ కంటిన్యూషన్ మనకి గోల్డ్ కలర్ చెక్స్ ప్యాటర్న్తో ఓవరాల్గా వచ్చి టూ సైడ్ కూడా ఈక్వల్ జరీ బార్డర్తో అయితే కనుక ఈ విధంగా వస్తూ హైలైట్ అవుతుంది. శారీ కట్టుకుంటే సూపర్ ఉంటుంది అండ్ మంచి కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక వచ్చింది. సో ఓవరాల్గా అయితే కనుక మనకి సేమ్ పింక్ కూడా ఇలాగే ఉంటుందండి. సో మీరు చూసుకుని మీకు ఏది నచ్చిందో దాన్ని బట్టి అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. చీర అయితే చాలా పెద్దది, ఇట్లా రన్నింగ్లోనే మనకైతే కనుక బ్లౌజ్ కూడా ఉంటుంది. దాన్ని బట్టి మీరు మీకు నచ్చిన డిజైన్ని కుట్టించేసుకోండి. సెల్ఫ్ మీద కూడా చాలా బాగుంటాయి. సేమ్ అదే దాంట్లో అయితే కనుక మనకి ఇట్లాగా పింక్ కూడా వస్తుంది. సో సేమ్ టు సేమ్ అండి, అన్నీ సేమ్. అయితే ఆరెంజ్ లేకపోతే పింక్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈక్వల్ బార్డర్ ప్యాటర్న్లో అయితే కనుక ఇది ఒక మెజెండా పింక్ పైన కొత్తగా తీసుకున్నటువంటి శారీ. ఇది కూడా చాలా బాగుంది. శారీ ఓపెన్ చేద్దాము. సో ఇదేంటంటే పళ్ళు సైడ్ నుంచి అయితే కనుక మనం చూడబోతున్నాము విత్ టాజల్స్తోని. ఇది కూడా వింటేజ్ స్టైల్ శారీ అండి కంప్లీట్గా. మనకి శారీ కంటిన్యూషన్ విత్ చెక్స్ గోల్డ్ కలర్ జరీతో అయితే కనుక మనకి చిన్న చిన్న జరీ బూటీ, జరీ మీన్స్ చెక్సే నాట్ బూటీ, చిన్న చిన్న చెక్స్తో అయితే కనుక మనకి శారీ కంటిన్యూషన్ ఇలాగే వచ్చింది. చీర ఇది కూడా చాలా బాగుంది. అబ్బా ఎంత పెద్ద చీర అండి. ఇదైతే కనుక బ్లౌజ్ కొంచెం గోల్డ్ అండ్ మెజెంటా పింక్ కాంబినేషన్ పైన అయితే కనుక కొంచెం మనకి తెలియడానికి అయితే కనుక హై చేశారనమాట గోల్డ్ కలర్ వర్క్ అనేదాన్ని. ఓవరాల్గా అయితే కనుక శారీ కాంబినేషన్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అనుకుంటే మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుండింది. నెక్స్ట్ అయితే మన లాస్ట్ శారీ అండి. ఇది కూడా వింటేజ్కి నియర్ బైగానే ఇంతకుముందు ఇలాంటి చీరలు పట్టు వాటిలో వచ్చాయి. ఇప్పుడేమో నేను డోలా టైప్లో అయితే కనుక తీసుకున్నాను. ఇప్పుడు డోలానే కాదు ఇలాంటి వాటిలో జార్జెట్లో కూడా వచ్చేసేస్తున్నాయి. మీకు ఏది నచ్చింది అనుకుంటే ఇంకా తీసేసుకోండి. కలర్ కాంబినేషన్ మీద అయితే సూపర్ క్లాస్ ఉంటుంది కట్టుకుంటే. సో ఇదైతే కనుక మనకి పళ్ళు, శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లా సన్న సన్నగా బూటీ వచ్చింది. ఇదైతే కనుక గ్యాప్ బార్డర్ స్టైల్లో టూ సైడ్లో కూడా బార్డర్స్ అయితే కనుక ఈ విధంగా వచ్చాయి. సింపుల్ అండ్ ఎలిగెంట్. ఎప్పుడైనా కానీ హిట్ కలర్ పింక్ అండ్ బ్లూ అండ్ పింక్స్ ఇట్లా ఉంటే కనుక ఎంత ట్రెడిషనల్గా ఉంటుందో అంత నీట్గా కూడా ఉంటుంది మనకి లుక్ వైజ్. కాబట్టి నేను హైలీ రికమెండ్ చేస్తాను. సారీ ఓవరాల్గా అయితే కనుక కంటిన్యూషన్ మనకి ఇలాగే వచ్చేస్తుంది. చీర అయితే ఎక్సలెంట్గా ఉంది. చూసుకోండి, నచ్చింది అనుకుంటే కనుక హ్యాపీగా పిక్ చేసేసుకోండి. ఓవరాల్గా అయితే కనుక సారీ ఎండింగ్తో మనకి ఇలా ఉంటుందండి. అన్నీ బాగున్నాయి చూడండి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. హ్యాపీగా తీసేసుకోండి. ఏది నచ్చినా స్టాక్ అవుట్ అవ్వక ముందటనే. సో ఇది ఈరోజు మన వీడియో. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. హ్యాపీ షాపింగ్. బై బాయ్.